అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారులను నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని హైకోర్టులో మెమో ఫైల్ చేసింది ఏపీసీఐడీ. చంద్రబాబుపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులను ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు తీసుకుంటామని లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నట్లు కోర్టులో దాఖలు చేసిన మెమోలో ప్రస్తావించింది సిఐడీ. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని కోరింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నట్టుగా హైకోర్టులో సిఐడి ఒక మెమో ఫైల్ చేసింది. దీనిపై ఎట్లాంటి విచారణ జరిగింది? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చంద్రబాబు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి దాఖలు చేసిన పిటిషన్ మీద ఈ రోజున కూడా లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో చంద్రబాబు తరపున న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలు అయితే సమర్పించారు. ఇక సిఐడి తరపున మాత్రం ఈ రోజున ఒక మెమోని ఫైల్ చేశారు. ప్రధానంగా నారా లోకేష్ రెడ్ బుక్ పేరిట ఎవరైతే చంద్రబాబు కేసులు దర్యాప్తు చేస్తున్నారో అధికారులకు సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాము, వాళ్ళ మీద ఉద్యోగాలు తొలగిస్తూ చర్యలు కూడా తీసుకుంటామని వాళ్ళని టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలతో అధికారులు ఇబ్బంది పడుతున్నారనే అంశాన్ని ఈ సందర్భంగా సిఐడి అధికారులు మెమో రూపంలో కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్లడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అదనపు అఫిడవిట్ కు సంబంధించి ఈ మెమో ఏదైతే ఉందో దీన్ని పరిగణలోకి తీసుకొని చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి, ఆయనకి బెయిల్ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని అయితే ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి అయితే సిఐడి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో తదుపరి విచారణకి రేపటికి వాయిదా వేస్తూ చంద్రబాబుని కౌంటర్ దాఖలు చేయాలని అయితే ఏపీ హైకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.